దడాదడ వచ్చిండ్రు, డోర్లు కొట్టండి షురు అయిండ్రు. దర్వాజా తీయాలి అంటే తీయలేము. తీసినాక ఇక కరెంట్ బంద్ చేసిండ్రు సార్. బంద్ చేసినాక ఏ దారి కళ్ళ పడతలేదు. మబ్బులా ఏం దారి కళ్ళ పడుతుంది? ఏ కనిపించది దారి కళ్ళ పడతలేదు సార్. తీస్తాం మీరు ఎవరని అడిగినాం. అయితే డోర్ తీయాలి అంటే తీస్తాం సార్, దారి కళ్ళ పడతలేదు. కళ్ళ మేము దొంగతనం చేయలేము, ఏం ఎవరు దొంగలకు వచ్చలేము, ఏం ఎత్తుకోరాలేము. మేము డైరెక్ట్ తీస్తాము. కొట్టింట్లో తాళం తీయమన్నారు, తీసిన లోపట పోలేరు. లోపట పోతామంటే పోండి, మేము దొంగలకు రాలేము, పోండి, పోయి చూడండి అని అన్నాము. అయితే లోపలికి పోలేరు. బ్యాటరీ కొట్టిండ్రు, చూసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఒక ఇల్లు మళ్ళా మాకు లోపట వేసి బయటి నుంచి కడి వేసిండ్రు సార్. మళ్ళా మనుషులు లోపట ఉన్నటోళ్ళు లోపట ఉన్నాలే, అట్లా చేసిండ్రు సార్. మేము ఏమని చేసినాము? అయితే ఇక మా భూములు పోతుండాయి, దౌర్జన్యం చేస్తుండారు అని ఎందుకు పేదోళ్ళకు ఎందుకు చంపుతుండారు? మీరే చేస్తుండారు కదా సార్. మా పేదోళ్ళకు మేము ఏడైనా చదువులు చేసుకున్నామా, ఏడైనా ఏమైనా చేసుకున్నామా? మాకేం తెలుస్తుంది? మీరు వచ్చి మీరే దౌర్జన్యం చేస్తుండారు. మీరు పేదోళ్ళకు మీరే అంతా ఇట్లా అవుతుండది అట్లా అవుతుండది మీరే చెప్తుండారు. 2-15 నిమిషాలు తొట్టుండే అప్పుడు వచ్చిండ్రు, లైట్ బంద్ చేసిండ్రు. ఇక చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లల మీదకెళ్ళిపోయిండ్రు. బెడ్ కింద చూసిండ్రు, బిరువలా చూసిండ్రు. ఏం దాచుకున్నారా? మేమేం దొంగతనం చేసినామా? ఎవరికైనా మట్టలు చేసినామా? నువ్వు అడగడుతూ ఉంటే ఇప్పుడు వచ్చి అడుగు అని 10 ఊర్లులా ఎవరు కొట్టిండ్రో ఎవరు కొట్టలేరో రైతులు అంటే అందరు పోయినాం సార్. మా భూములు వస్తున్నాయి, మాకు ఏమో బాధలు అవుతున్నది. మేము పోయినాము, అందరు పోయినాము, పోలేమంటాను ఏం లేదు, అందరు పోయినాము, భూముల కోసం పోయినాము. ఇక అడిగిన మేము దినాలు అడగకుండానే వస్తుంటాం, మీటింగ్లు పెట్టుకుంటుంటాం, ధర్నాలు పెట్టుకుంటుంటాం. మా భూములు వద్దు సార్, వద్దు, మాకు ఉన్న ఎకరా భూమి ఎక్కడ పంటలు వండిన దానికి మీరు వేసుకోండి, ఎక్కడ పండాయో అక్కడ మీరు వేసుకోండి ప్యాటరీ, ఈడ వద్దు, మాకేం 10 ఎకరాలు లేవు, మాకు ఉన్న ఎకరన్నర భూమి. ఆ భూమిలో ఏమో మా పిల్లలు రాజ్యం పట్టుకొని అక్కడ వాళ్ళు బతుకుతుండరు, ఏమో వాళ్ళ పిల్లలని పెట్టుకొని మేము ఇక్కడ ఇంత చేనులు చేసుకుంటాము, ఇంత అంబలో గంజో తాగి మేము నడుస్తుంటాము. మేము ఆడలు ఉంటే లోపల జోరి లైట్ బంద్ చేసి నా కొడుకు ఇక రాత్రి కాలేజీకి వెళ్ళి వచ్చిండు. ఇక ఎక్కడ వాళ్ళు అంటే 2 కొడుకులు తీసుకొని వెళ్ళిపోయిండ్రు. ఇక నాకేమో ఇక్కడ ఇట్లా చేసిండ్రు, బయట దొబ్బుండ్రా అంటే గిట్లా తీసుకొని ఇక నేను కూడా ఒప్పుకున్నా. ఈడ చేతులు తీసుకొచ్చిండ్రు వాళ్ళు, తాగి లైట్ బంద్ చేసి వస్తారా వాళ్ళు? మొగలు లేకుండా అట్లా రాకూడదు కదా. మీకు ఇంత దొంగలు ఉంటే 4 గంటలకు 5 గంటలు రావాలి. ఇక నేను బెదురుకున్నా, నా 2 కొడుకులకు తీసుకొని వెళ్ళిపోయిండ్రు. నేను ఎంత ఏడ్చినా సార్, నా కొడుకుకి ఏమన్నా అయితే చూడు మీకు ఎట్లా చేస్తా నేను అన్నా. మా ఇంట్లో అయితే ఎవరు లేరు, మా కొడుకులు పట్నంలో ఉంటారు. మా ఆయనకు దెబ్బ తాగితే ఇక దవాఖానలో పోయిండు. ఇక నా బిడ్డ డెలివరీ అయింది. దర్వాజా కొడితే తీస్తే ఇక అంతా లోపల చూసి ఇక నాకు పిలిచి ఎవరు కొట్టిండ్రు పేరు చెప్పు అంటే ఈడ అయితే జరగలేదు సార్. ఆ ఊళ్ళో ఏమేం చేసుకున్నారో తెలియదు, ఇక నాకు తెలియదు అన్నా నేను. ఇక అందరికి ఎవరెవరికి ఆడవిల్ల అట్లా పట్టుకున్నారంట ఆ పోలీసు వాళ్ళు. ఇట్లా ఏమేమో చేసిండ్రు అంట రాత్రి వచ్చి. అట్లా చేయాలేనా సార్? తప్పు కదా. రేవంత్ రెడ్డి ఇంత చేయాలి ఆడవిల్లకి అంటా అని ఈడుస్తున్నాడా? మరి పొగులు రావాలి, ఆ పోలీసు వాళ్ళు వస్తే పొగులు రావాలి. అంతా కోట్లాట అయింది, మొత్తం అయినాక 1 గంటల నైట్ వస్తారా సార్? మాది ఇక్కడ ప్రాబ్లం ఉందంటే మేము ఇక్కడనే బతున్నాము, మాకేం ఆధారం లేదు. ఈ భూమిని దున్నుకొని ఇదే పంట మీద వేసుకుని ఇదే వేసామో ఎద్దో బర్రెనో గొర్రెనో అనుకొని బతున్నాము. ఈవెన్ పోయిన తర్వాత మేము ఎట్లా బతకాలి, ఎక్కడ కూలి పని చేసుకోవాలి, ఏం చూడలేం పనులు. ఈ తరాల నుంచి బతుకున్న వాళ్ళం మేము. ఎందుకంటే మా పెద్దోళ్ళ నుంచి బతుకున్న వాళ్ళు, ఇప్పుడు అదే ఇంకా మా ముసలి కాలం నుంచి ఇక్కడ బతుకున్న వాళ్ళము. మాకంతా ఇది పోతే మేము ఎట్లా బతకాలి? ఈ బతికేరు కోసం మేము ఇట్లా బాధపడేది, మేము ఇక్కడ ఉండేది. ఈవెన్ పోయిన తర్వాత ఎక్కడ పోయి బతకాలి మేము? మాకు ఏం ఆధారం లేదు. మేము గొర్రెనో మేకనో బర్రెనో దూడనో ఏదో వేసుకొని నడుపుకొని బతున్నాం, అవన్నీ కాసుకొని. ఈవెన్ అయిన తర్వాత ఎట్లా పోయి బతకాలి సార్ మేము?
మా బత్తేరేమో కావాలి సార్. నేను ఇప్పుడు వస్తాను పాలు వేసుకుని. నాకు బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేక ఉంది, గొర్రె ఉంది. ఆ ఎస్ఎం వేసుకుని ఆ నుంచి ఇప్పుడు నేను పాలు ఎందుకు వచ్చిన. ఇప్పుడు ఇవి అంతా ఇబ్బంది పెట్టి ఇప్పుడు అంతా అయితే మేము ఎట్లా బతా. నేను కష్టం చేసి పనుకున్నా సార్. నేను కష్టం చేసిన సార్. ఓకే ఉసుక మోసిన సార్. నేను మూడు ట్రాక్టర్ల ఉసుక మోసిన. అవును. నాకు పొలసీలు నేను అనుకున్నా 1 గంటలకు లేచిన. అప్పుడు నాకేం తెలియదు సార్. తర్వాత వేసుకోపోయినా ఉదయం కరెంట్ ఏమో తీసారంట కదా ఇక్కడ, నిజమేనా? కరెంట్ పోయిందంట కదా? కరెంట్ పోయింది సార్, 3 సార్లు పోయింది సార్. నాకు అది గుర్తుంది సార్. మెయిన్ ఫ్యాన్ వేసుకుంటా, గుడిచుంది, గుడిసెల ఫ్యాన్ ఉంది సార్ నాకు. ఆ గుడిసెల ఫ్యాన్ బంద్ అయినప్పుడు నాకు మేలుకు వచ్చారు. అవును సార్. ఆ టైంలో పోలీసులను చూసారా మీరు? నేను చూడలేదు సార్. నేను బాగా పోలీసు సార్. నాకు ఎవరు చెప్పారు మరి పోలీసులు వచ్చారని చెప్పి అరెస్ట్ చేసి? ఉదయం చేసింది సార్ నాకు అది. ఉదయం నేను 4 గంటలకు మళ్ళీ పనుకోయింది సార్. ఇక ఇప్పుడు పని చేసి సార్. ఇక మొత్తం మట్టి మన్ను అంతా నా మీద పడలేదు. సరే సరే సార్. ఇది ఉదయం తెలిసింది సార్ నాకు. 5 గంటలకు తెలిసింది. వాళ్ళని వేసుకోమని నాకు ఉదయం తెలిసింది సార్. కానీ మాకు దొంగతనము వద్దు సార్. వాళ్ళు ఎందుకునమ్మా బతుకమ్మలా భూమి ఇచ్చారు సార్. మేము పేదవాళ్ళము, మేము మాదిగోళ్ళము. నేను మాదిగోని. మాకు ఆ అమ్మాయి ఏమంటే బతుకుండి సారు, మీరు బతుకుని బిడ్డ అని ఇందిరమ్మ మాకు భూములు ఇచ్చింది సార్, ఇండ్లు ఇచ్చింది సార్. మా దగ్గర మేము ఇయ్యము సారు అని మేము ఒకటి అనుకుని మాట్లాడదాం అనుకున్నాము. మీరు దర్జన చేసి కొట్లాడిండు, వాళ్ళ మీద దర్జన చేసి తప్పు సార్. ఇది తప్పు. నువ్వు పెద్దోడు, నేను ఇలాంటి మాట్లాడితే నీకు మర్యాద ఇవ్వు సార్. అదే కదా నేను మర్యాద ఇచ్చి మాట్లాడినా సార్. నన్ను ఏం మేకైతే శిక్షించుకోకో. ఎవడన్నా వీడు ఇట్లా మాట్లాడుతుంటే అనుకుంటుంటే నన్ను శిక్షించుకోక సార్. కాకపోతే పెద్దోళ్ళకు మర్యాద ఇచ్చి మా భూములు మీరు తీసుకుంటే కొన్ని డబ్బులు ఇవ్వండి సార్, మేము బతుకుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.